బాలరాజు వచ్చేసి వర్మతో గొడవపడుతుంటాడు అనమాట. నువ్వు చేసిన తప్పులన్నిటికీ నేను శిక్ష అనుభవిస్తున్నాను, నా వైఫ్ శిక్ష అనుభవించింది, అసలు నిరూపిస్తాను, నీ భార్యని నువ్వే చంపినట్టు నిరూపిస్తాను, ఇప్పుడు సత్యబాబును కూడా నువ్వే చంపినట్టు నిరూపించి నిన్ను జైలుకి పంపిస్తాను అని చెప్పి మాట్లాడుకుంటుంటే అప్పుడే మహి వస్తాడనమాట. మహి వచ్చినప్పుడు హాయ్ అంకుల్ అంటే ఇంకా వాళ్ళిద్దరూ మాటలు ఆపేస్తారు, అంటే గొడవల బట్టలు అట్లా ఆపేసి హాయ్ అని చెప్పి అంటే ఇప్పుడే వచ్చాం అంకుల్, నాకు చిన్నికి ఇద్దరికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే కంగ్రాట్స్ మహి అని చెప్పి చెప్తాడు. సరే అని చెప్పి నాకు కొంచెం చిన్న వర్క్ ఉంది వెళ్తానని చెప్పి బాయ్ మహి అని చెప్పి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత ఇంకా వెళ్దామా అంటే డాడీ నేను ఇంకా చాక్లెట్స్ ఇవ్వలేదు, చిన్నికి గిఫ్ట్ కూడా ఇవ్వలేదు, ఇచ్చేసి వస్తాను, ఒక 5 minutes వెయిట్ చేయండి అంటే సరే అని వెయిట్ చేస్తుంటారు. ఇంకా మహి ఏమో వెళ్తాడనమాట. వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ అక్కడ ఉంటే చిన్ని అక్కడ ఉంది అంటే నాకు కనిపించలేదు, చందు ఉన్నాడు కనిపిస్తుంది అక్కడ ఉందో చెప్తాడు అంటే చందు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి చిన్ని ఏదంటే చిన్నియా అక్కడ ఉషా టీచర్ దగ్గర ఉన్నట్టుంది, వండు నేను పిలుస్తానని చెప్పి వెళ్ళి చందు వెళ్తాడు ఉషా టీచర్ దగ్గరికి. వెళ్ళి అక్కడ మహి ఉన్నాడు పిలుస్తున్నాడు అని చెప్పి చిన్నికి చెప్తే అమ్మ నేను మహిని కలిసి వస్తాను అని చెప్పి అంటే సరే అని చెప్పి వెళ్ళమని చెప్తుంది. సరే జాగ్రత్త అనేటప్పటికి ఇంకా వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇంకా గ్రౌండ్లో స్టూడెంట్స్ ఉంటారు, ఆ స్టూడెంట్స్తో మొత్తం మాట్లాడుతూ ఉంటుంది కావ్య. సో మాట్లాడుతూ ఉంటే ఇంకా వీళ్ళిద్దరు వచ్చేసి మహిని కలవడానికని వెళ్తూ ఉంటారు అనమాట. వెళ్తుంటే మహి ఏమో వీళ్ళ కోసమైనా వస్తుంటే అక్కడ స్టూడెంట్స్ ఉంటారు కదా, ఆ స్టూడెంట్స్ వచ్చేసి క్రికెట్ ఆడుతుంటే బాల్ వచ్చేసి అక్కడ చెట్ల పొదల్లో పడుతుంది అనమాట. అక్కడ అటు సైడ్ మహి వెళ్తుంటే మహి అక్కడ బాల్ పడింది ఇస్తావా అని చెప్పి అడుగుతారు. అంటే ఇస్తానని చెప్పి బాల్ ఎక్కడ పడిందా అని చెప్పి వెతుకుతుంటాడు. చేతిలో కారు పెట్టుకొని బాల్ ఎక్కడ పడిందా అని చెప్పి అక్కడ ఉన్న గడ్డి మొత్తం పీకుతూ వెతుకుతూ ఉంటే ఇంకా అక్కడ పక్కనేమో పాము ఉంటుంది అనమాట. ఆ పాము ఏమో కనిపించదు మహి కనిపించకపోవడం వల్ల అసలు ఎక్కడుంది అని చెప్పి వెతుకుతుంటే దూరం నుంచి చిన్ని చందు ఇద్దరు వస్తారు కదా, వాళ్ళు వస్తుంటే అక్కడ పాము ఉన్నది చిన్ని చూసి ఆ పాము ఏమో కరెక్ట్ కాటైపోయే టైంకి మహిని పక్కకి నెట్టేస్తుంది. ఆ పాము కాటేసింది వచ్చేసి చేతి మీద కాటేస్తుంది చిన్ని చేతి మీద కాటేసేటప్పటికి ఎవరికి ఏం అర్థం కాదు, మహికి కూడా ఏం అర్థం కాదు, స్టన్ అంతే చూస్తుంటారు. అంటే యాక్చువల్గా అక్కడ పాము వచ్చింది కూడా ఎవరు చూడరు అనమాట. చిన్నియే చూసి ఇట్లా చూస్తున్నారు కదా, పెద్దగా అరిసేసి మహి దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా చేతి మీద కాటేసేస్తుంది పాము. కాటేసిన తర్వాత ఇంకా చందు పెద్దగా పెద్దగా అరిసేటప్పటికి ఇంకా పక్కన వాళ్ళు వస్తారు. అక్కడ దూరం నుంచి కావ్య కూడా చూసి ఏంటి చిన్నికి ఏమైంది అని చెప్పి వాళ్ళు వస్తుంటే అప్పుడు ఇంకా పెద్దగా అరిసి చిన్ని కూడా కింద పడిపోయేటప్పటికి వస్తుంది అంటే కావ్య వచ్చి ఏంటి ఏమైంది చిన్నికి ఏమైంది అని చెప్పి స్పృహ తప్పి పడిపోతుంటే ఏమైంది అంటే పాము గరిసింది, చిన్నిని పాము గరిసింది అని చెప్పి అనేటప్పటికి ఏంటి చిన్ని పాము గరిసిందా అని ఇంకా టెన్షన్ పడిపోతూ ఇంకా బాలరాజు ఏం చేస్తాడంటే అక్కడ వరకు ఖర్చు కట్టేసి పైన ఆ పాము విషయాన్ని లాగేస్తాడనమాట. బయటకు లాగేసేటప్పటికి అప్పటికే ఇంకా స్పృహ తప్పి పడిపోతుంది చిన్ని, అసలు మాట్లాడదు. ఇంకా అందరికీ టెన్షన్ వచ్చేస్తుంది, చిన్నికి స్పృహ రాదు. అసలు ముందు హాస్పిటల్కి తీసుకెళ్దామని చెప్పి హాస్పిటల్కి తీసుకుపోతారనమాట. హాస్పిటల్ అంటే మధ్యలో ఆయుర్వేద హాస్పిటల్ ఉందని చెప్పి ఆటో డ్రైవర్ చెప్తే సరే ముందు ఆయుర్వేద హాస్పిటల్కి తీసుకెళ్దామని చెప్పి గురువు గారు చూసి తనకి చాలా డేంజర్ పెద్ద పామే కరిసింది, ఆ విషయం కరిసినప్పుడు అది వెంటనే తలకెక్కేస్తుంది అని చెప్పి వైద్యం చేస్తారు. ఫస్ట్ ఏమో తనకి వైద్యం చేయాలి అని చెప్పి వైద్యం చేసినప్పుడు కొంచెం కోలుకొని స్పృహ కూడా వస్తుంది అనమాట. స్పృహ వచ్చిన తర్వాత మహి అంటే తను టెంపుల్కి వెళ్ళలేదని చెప్పి హనుమాన్ది విగ్రహం తీసుకొని వస్తాడనమాట. హనుమాన్ విగ్రహం తీసుకొని వాళ్ళ పిన్ని వాళ్ళ డాడీతో వస్తే ఏంటి ఇలా హనుమాన్ విగ్రహం తీసుకొచ్చావు అంటే నువ్వు ఎలాగో దేవుడికి దండం పెట్టుకోవడానికి నువ్వు టెంపుల్కి వెళ్ళలేవు కదా, అందుకని చెప్పి నువ్వు దండం పెట్టుకోవాలని చెప్పి తీసుకొచ్చానని చెప్పి తీసుకొస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా దండం పెట్టుకుంటుంది అనమాట. ఇదంతా చూస్తూ అసలు వర్మకి నాగవల్లికి అయితే బాగా మండిపోతుంది, బాగా కోపం వస్తుంది అనమాట. యాక్చువల్గా వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్